హాయ్ అండి. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గంగా సిద్ధార్థ్. నేను యోగా ట్రైనర్ని. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న సమస్యల గురించి ఇంకొకటి తీసుకుంటే సయాటికా ప్రాబ్లం అండి. ఆ సయాటికా ప్రాబ్లం వల్ల వాళ్ళు కూర్చోలేరు, నడవలేరు. దానివల్ల ఒక మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు అన్నమాట. సో ఆ సయాటికా కోసం చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోయి ఆపరేషన్ చేయించుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. సో అది చేసిన తర్వాత కూడా అది రికవర్ అయ్యిందా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదన్న విషయం కూడా ఇంకా క్లారిటీ ఉండదు. సో ఆ సయాటికా నొప్పిని మనం యోగా ఆసనాల ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. సో ఆ సయాటికా నొప్పిని యోగాసనం ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు, ఎలాంటి యోగా ఆసనాలు వేయాలి, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా బాగుంటుంది అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా ఒక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే సేతుబంధాసనం. సో ఈ సేతుబంధాసనం ఎలా వేయాలి, వేస్తే ఎలా వేయాలి, ఏ ఆకారంలో ఉండాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం శవాసనం పొజిషన్ తీసుకున్న తర్వాత మన రెండు కాళ్ళని అలా మడిచిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఆ కాలికి ఈ కాలికి ఒక మోచేయి మందం అంతా కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మన కాళ్ళని తొడలకి తాకే విధంగా ఈ రెండు కాళ్ళని ఇలా రెండు చేతులతో ఇంటర్లాక్ చేయాలన్నమాట. సో ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని మన చెస్ట్ని, మన నడుము భాగాన్ని ఇలా గాల్లో లేపాలన్నమాట. సో ఈ మోచేతుల సహాయంతో మన ఇలా సేతుబంధాసనం వేయొచ్చు అనమాట. సో ఇది కామన్ పీపుల్స్ చేసేదన్నమాట. సో నార్మల్గా వచ్చిన వాళ్ళు చేసి, ఇందులో కొంచెం ఎక్స్ట్రీమ్ ఇంకా మంచి బెటర్మెంట్ ఉండాలి అంటే మనకి మునివేళ్ళ పైన, అంటే ఈ పాదాలు ఉంటాయి కదా, ఈ మడిమెలను కూడా గాల్లో లేపే విధంగా చూసుకోవాలి. సో ఇలా మనకి ఎంతవరకు మనం బాడీని అప్ చేయొచ్చు అంతవరకు మనం తీసుకోవచ్చు అనమాట. సో గడ్డము చెస్ట్ తాకే విధంగా మన బాడీని అప్ చేయాలన్నమాట. ఈ విధంగా రెండు ఆనుకునే విధంగా చూసుకోవాలి. సో మన చేతులు అనేవి ఇంటర్లాక్ని అలా పట్టుకొని ఉండాలి. సో ఇలా ఈ ఆసనంలో మనం ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మనకి ఆ సయాటికా నొప్పి నుండి ఈ ఆసనం మనకి విముక్తి కలిగిస్తుంది. సో దీనివల్ల మనకి కాళ్ళలో బాగా ప్రెజర్ జరుగుతుంది.